హాయ్ అండి, అందరికీ నమస్తే. మొత్తానికైతే అందరూ ప్రతి ఒక్కరూ వారి వారి ఓటు హక్కును నిర్వహించుకొని ప్రతి ఒక్కరూ ఓటేశారు. హైదరాబాద్, తెలంగాణ, చెన్నై, కర్ణాటక నుంచే కాకుండా విదేశం నుంచి కూడా వచ్చి ఓటేయడం ఇంత గొప్ప విషయం. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఓటింగ్ రోజు కంటే ఓటింగ్ తర్వాత చాలా గొడవలు, చాలా అల్లర్లు అయ్యాయి. దానిలో మా చుట్టుపక్కల ఉండే గ్రామాలలో నా కంటపడిన ఒక గొడవ గురించి అయితే ఈరోజు నేను చెప్పబోతున్నాను. అది ఎలాంటి గొడవ అంటే, ఒక డబ్బు అనే అహంకారంతో ఒక పార్టీ వ్యక్తిగా ఒక కుల, నాది పెద్ద కులం పెత్తనదారం అన్నట్టుగా అది నాకు అనిపించింది వాళ్ళు మాట్లాడే విధానం. అందుకే సామాన్య ఓటర్లతో ఒక చిన్నపాటి గొడవ జరిగింది. అది చిన్నపాటి గొడవ కూడా కాదు, మాట మాట కొంచెం తేడాగా ఉంది. అయితే వీరొక పార్టీ వారొక పార్టీ అనే కాదు, కానీ తెలియదు, కానీ వారిదొక కులం వీరిదొక కులం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇద్దరు కులం వారికి చిన్నపాటి మాట మాట సంఘటన జరగడంలో దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే లోకల్లో ఉంటారో, ఆ పార్టీని లీడ్ చేస్తూ ఉంటారో, అయితే ఈ చిన్నపాటి గొడవలో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే ఆ గ్రామాలలో ఆ పార్టీని లీడ్ చేస్తూ ఉంటారో, ఫస్ట్ అయితే ఒక పార్టీ వాళ్ళు వచ్చారు. ఆ పార్టీ వాళ్ళు ఒక అతనికి సపోర్ట్గా నిలబడ్డారు, వాళ్ళు వెళ్ళిపోయారు. రెండో పార్టీ వాళ్ళు తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఒక వైపు నిలబడ్డారు. నిలబడి ఈ వ్యక్తి మీద దాడికి దిగారో, అంటే వాళ్ళ దాడి ఏ విధంగా ఉందంటే, యువకుల మధ్య ఒక సంఘటన జరిగినప్పుడు ఒక పార్టీని లీడ్ చేస్తున్న ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి, అతను మాట్లాడే సంభాషణ కానీ మాట్లాడే విధి విధానం కానీ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా లేనే లేదు. అయితే అతను మాట్లాడే మాటల్లో ఏ విధంగా కనపడుతుందంటే, ఒక అహంభావన, నువ్వు ఒక కులం తక్కువ వాడివి, నీకు సపోర్టు ఏమీ లేదు అన్న విధంగా గర్వంతో మాట్లాడుతున్నాడే కానీ ఒక సానుకూలంగా ఒక సమయపూర్తితో మాట్లాడిన విధంగా నాకైతే కనపడలేదు. ఈ విషయంలో అయితే నాకు చాలా బాధాకరం అనిపించింది. అదేవిధంగా ఎవరైతే పక్కన యువకుడు ఉన్నాడో, ఆ గొడవ పడ్డ యువకుడు, ఆ యువకుడికి ఎలాంటి సపోర్టు లేదు. వీళ్ళు నలుగురు ఐదుగురు కలిసి అతని మీద మాటలు యుద్ధం అయితే చేయడం జరిగింది. ముందుకు ఈ గొడవ కానీ ముందుకు కానీ వెళ్ళుంటే ఖచ్చితంగా ఆ యువకుడిని వీళ్ళు దాడి చేసే ప్రయత్నం కూడా జరిగేది. ఇంతలో పోలీసులు రావడం, ఎక్కడ వాళ్ళని అక్కడ చెదలగొట్టడం అయితే సరిపోయింది. దీనివల్ల గొడవ అయితే సర్దుమణిగింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన మాట, బాధాకరమైన విషయం ఏంటంటే, నాకు బాగా బాధ అనిపించిన విషయం ఏంటంటే, ఈ కులం ఎక్కువ వాళ్ళు ఉన్నారో, అంటే నేను ఒక కులాన్ని దూషించడం లేదు, ఎవరైతే ఎక్కువ కులం వారు ఉన్నారో వాళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ రేపు 4వ తారీఖు మా పార్టీ రానివ్వండి, ఒక్కొక్కరి సంగతి చెప్తాము అనడం నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇలాంటి గొడవల కోసం మన అధికారంలోకి తీసుకురావాల్సింది మీరు మీ స్వార్థాల కోసం, మీ కులం కోసం, మీ కొట్లాటల కోసం పార్టీలు రావాలనా? అంటే ఒక వ్యక్తిని ఏదైనా చేయాలంటే పార్టీ కావాలన్నా? మీకు పార్టీ అధికారంలోకి వచ్చేది సంక్షేమ మంది ఓటు వేసి మీ పార్టీనో ఇంకొక పార్టీనో గెలిపిస్తే ఆ పార్టీ కొమ్ము కాసి మీరు ఇలాంటి పనులు చేయడానికా? భవిష్యత్తులో మీరు ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో ఇంతవరకు తేలనే లేదు. రేపు 4వ తారీఖు తెలుస్తుంది మనకి. తేలేలోపే మీరు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు, ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తున్నారంటే, రేపు ఒకవేళ మీ పార్టీ వచ్చిన తర్వాత మీరు తక్కువ కులాల వారిని కానీ ఎటువంటి సపోర్ట్ లేని వ్యక్తులను కానీ మీరు దరిచేరనిస్తారా? దగ్గరికి రానిస్తారా? వాళ్ళకి సపోర్ట్గా ఉంటారా? ఒక పెద్ద మనిషిగా ఉండాల్సిన లక్షణం లేకుండా పైగా పార్టీ రానివ్వండి, మీ అందరి సత్యంగా చెప్తాను అని అనడం ఎంతవరకు భావ్యం అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్తున్నాను. తప్పు ఒప్పుల సంగతి చూసుకుంటే వ్యక్తి మాట తీరు వలనే ఈ గొడవ రాసుకున్నదనే చెప్పొచ్చు మనం. అయితే ఇక్కడ ఎవరైతే ఈ పెద్ద మనిషి ఉన్నాడో ఒక పార్టీ తరఫున, ఎవరైతే ఒక సామాన్యుడు ఒకరు ఉన్నారో, ఒక పార్టీ పెద్దగా లీడ్ చేసే ఒక వ్యక్తి ఎవరు ఉన్నారో, వీళ్ళిద్దరు తప్పైతే ఏం కాదు. ఎందుకంటే వీళ్ళిద్దరు మాటకు మాట సమాధానం చెప్పారు. ఎందుకంటే ఈ పెద్ద మనిషికి, ఒక పార్టీకి పెద్దగా ఉన్న వ్యక్తికి కూడా కోపం ఎందుకు వచ్చిందంటే, నేను అనుకుంటున్నాను, నాకు తెలిసి, నేను ఒక పార్టీని లీడ్ చేస్తున్నాను, నువ్వేందిరా నా ముందు మాట్లాడేదాన్ని అహం అతనిలో కనిపించింది. అది పెద్ద మనిషి అయి ఉండి ఒక కామన్ మ్యాన్ని, ఒక సామాన్యుడిని ఓటు వేయడానికి వచ్చిన ఒక వ్యక్తిని డీజీపీ ఆఫీస్కి వెళ్దాం పదా, నీ అంతు తెలుస్తానడం ఎంతవరకు భావ్యం? మీరు ఆలోచించండి. అతను ఏం తప్పు చేశాడని పోలీస్ స్టేషన్కి వెళ్దాంపా, నా ప్రతాపం ఏంటో నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను అనడం ఎంతవరకు సబం?
అదే పార్టీ వచ్చిన తర్వాత పార్టీ రాకుండానే వాళ్ళ ప్రవర్తన ఈ విధంగా ఉందంటే రేపు పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ ముందు నోరు ఎత్తే పరిస్థితి కామన్ మ్యాన్కు ఉంటుందా అని చెప్పి మిమ్మల్ని ఆలోచించమని చెప్తున్నాను. అయ్యా, ఒక పార్టీ అధికారంలోకి వస్తే మనం చేయాల్సింది అలాంటి పనులు కాదయ్యా. ప్రజలకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు అందాయా లేవా, గవర్నమెంట్ నుంచి రావాల్సిన లావాదేవీలు ప్రజల దాకా వచ్చాయా లేదా, చేరాయా లేదా అవి చూసుకోవాలి. కానీ ఒక పార్టీ వస్తే నీ అంతు చూస్తామనే మాట ఎంతవరకు సబమని మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నాను. ఎవరైతే కింద నాయకులు ఉంటారో, పార్టీ కార్యకర్తలు ఉంటారో, వాళ్ళు చెప్పవలసిన మాట ఏంటి? మన పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని మీ ఇంటి దాకా తీసుకొస్తాం, ఖచ్చితంగా మన పార్టీని గెలిపించండి, మన పార్టీ వైపు మగ్గు చూపండి అని చెప్పి ఎవరైనా మాట్లాడుకుంటారు. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, నువ్వెవర్రా, నీ దేవుడిని ఇప్పటికైనా వాళ్ళు ఏదన్నా తెలుసుకోదలుచుకుంటే పార్టీ కోసం మనసును దూరం చేసుకోవడం కాదు. ఆ పార్టీ రేపు వచ్చిన తర్వాత మీరు అనుకున్న పార్టీ అధికారంలోకి కానీ వస్తే వాళ్ళకి మీరు చేయదగ్గ మేలు మీరు చేస్తారని ఆశిస్తూ, ఇలాంటి మాటలు మరెప్పుడు మాట్లాడకూడదని ఆశిస్తూ, నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పులు ఒప్పులు ఉన్నట్లయితే నన్ను క్షమించారని ఆశిస్తున్నాను. జై హింద్.